బర్త్డే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నా బర్త్డే. నైట్ 12 o'clock నుంచి మార్నింగ్ దాకా, నెక్స్ట్ డే నైట్ దాకా ఏమైందో మొత్తం ఇవాళ ఈ వ్లాగ్లో తెలుసుకుందాం. లెట్స్ గో. హ్యాపీ బర్త్డే దీపు, హ్యాపీ బర్త్డే దీపు. బర్త్డే ముందు రోజు కలేజా రిలీజ్కి వెళ్ళాము. సో నా బర్త్డే నైట్ ఇట్స్ లైక్ నైట్ 12 o'clock మూవీలోనే ఉండే. ఎవ్రీ ఇయర్ నేను ఇంట్లోనే ఉంటా, కానీ ఈసారి మూవీకి వెళ్ళాను. మూవీలో వాయిస్ క్లియర్గా వినిపించలేదు, నేను రికార్డ్ చేశా కానీ వినిపించలేదు అని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎవ్రీ టైం మా పేరెంట్స్ విష్ చేశాకనే నేను అందరు కాల్స్ ఆన్సర్ చేస్తా. సో నేను మా పేరెంట్స్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా, కానీ 12 కాగానే నా ఫ్రెండ్స్ అందరు నాకు ఆల్రెడీ టెక్స్ట్ చేసేసారు. మళ్ళీ మెసేజెస్ వచ్చాక మా మామ్ కాల్ వచ్చింది. మా మామ్ కాల్ చేసి విష్ చేయగానే నా బెస్ట్ ఫ్రెండ్ కాల్ నువ్వొచ్చినాకే మొదలయ్యాయి జిందగీలో హ్యాపీ డేస్. లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్. థియేటర్లో అందరితో విష్ చెప్పిస్తూ గట్టి గట్టిగా బర్త్డే సాంగ్ పాడారు. నాకు చాలా షై ఫీల్ అయింది. ఇంకా అలానే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మా డాడీ కూడా కాల్ చేసి విష్ చేశారు. ఇంటికి వచ్చాక కేక్ కట్ చేశాక నేను అది షూట్ చేయడం మర్చిపోయా. సో ఇంకా మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళి కాలేజ్లో పని ఉండే, అందుకే కాలేజ్కి వెళ్ళాను రెడీ అయ్యి. నా బస్ టైం అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది నాకు తెలియదు, నాకు భయం అవుతుంది గైస్. సో ఇట్స్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీ. Hi guys. Hello guys. Birthday here. Happy birthday. I brought her something. Emma వచ్చింది నాకు my mother guys. హాయ్ ఫ్రెండ్స్, మా క్లాస్ అందగతి వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను రాగానే వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చి కేక్ కట్ చేపించి కొన్ని ఫొటోస్ దిగి ఇంకా ఒక రీల్స్ కూడా చేసాము. ఆల్రెడీ రీల్స్ పోస్ట్ చేసా. ఈ వ్లాగ్ పోస్ట్ చేసే వరకే చాలా టైం పట్టింది. నాకు అసలు టైం లేదు ఎడిట్ చేయడానికి. చాలా మంచిగా కట్ చేద్దాం అనుకున్నా కానీ ఆ కేక్ అసలు కట్టే అయితే లేదు. ఐస్ క్రీమ్ తినాలనిపించింది అని చెప్పి నా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కేక్ తీసుకొచ్చారు నేను కట్ చేయడానికి. Thank you so much. ఎవరు రా మోస్ట్ ప్రీషియస్ మూమెంట్ ఏదైనా ఉందా నాకు 20th బర్త్డేలో అంటే నేను సంపాదించిన పైసలు దట్ మనీ వాజ్ ఫ్రమ్ మై ఓన్ బిజినెస్. లైక్ మై హార్ట్ మెల్టెడ్ దర్. ఇంకా చెప్పలేని ఒక మంచి ఫీలింగ్ అది. ఇంకా ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో యాజ్ ఎ ఎల్డెస్ట్ డాటర్గా ఎప్పటికీ చెప్పలేని విషయం అదొకటి.
It's like, I love you, Nana, forever. So finally, thank you guys for the all warm wishes and my good wishes, everything. See you guys.